నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. అసలంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే 'కితకితలు' ఫిల్మ్‌లో ఈ ఆపర్చునిటీ రావడం గాని, ఐ థింక్ దిస్ ఈస్ మీ ఫస్ట్ ఫిల్మ్ కదా? లేదండి. మెయిన్ లీడ్‌గా. మెయిన్ లీడ్ ఫస్ట్ ఫిల్మ్. యాస్ ఏ మెయిన్ యాక్ట్రెస్‌గా యెస్. ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ 'కితకితలు' కితకితలండి తెలుగులో. తెలుగులో. సో, మీకు ఇది చెప్పేటప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు గానీ, మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిలిపించారు. హ్మ్. పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అని. అంటే ముందు ఎవడిగోల వాడికి చేశాను. అవును. చేసాను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పారు. ఈ సినిమా అయ్యాక నేను నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలబ్బా! ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్‌గా పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు ఆఫీస్‌కి పిలిచి నీ డేట్స్ కావాలి. ఒక 3 మంత్స్ వరకు ఏ సినిమాలు చేయొద్దు. నువ్వు ఇంకా లావు అవ్వాలి అని. ఇంకా లావు అవ్వాలి అంటారేంటి? బానే ఉన్నాను కదా సార్. ఇంకా లావు అవ్వాలి నువ్వు అని. ఆయన కొంచెం భయం అనమాట. అన్నా మళ్ళీ సినిమాలో నువ్వే హీరోయిన్. హీరో ఎవరో తెలుసా అన్నాడు. జస్ట్ గెస్ చేశాను. నరేష్ గారా అండి. నీకెట్టా తెలుసు అని. జస్ట్ గెస్ట్ చేశానండి. ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ. మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను. నరేషే అని చెప్పారు. మా ఇంట్లో చెప్తే ఎవ్వరు నమ్మలేదు అసలు. లిటరల్ ఎవరు నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలీదు. ఇండస్ట్రీలో. అవును. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట. వై గీతా సింగ్ వేరే అంటే తెలిసిన ఫేస్‌ని తీసుకోవచ్చు కదా! తనలాగానే చాలామంది ఉన్నారు. ఎందుకు పేరు చెప్పడం ఉన్నారనమాట. అట్లీస్ట్ లేదు తనే చెయ్యాలి. ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంక అంతే ఇగ. నేను చెప్పా, "సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి. నాకు తెలుగు రాదు కదా! ఎట్లా?" అంటే, "నువ్వు చేస్తావే నువ్వు" అంటే ఆయన మాట్లాడు. "నువ్వు చేస్తావే ఎందుకు భయపడతావు? నువ్వు చేస్తావు అంతే" అన్నాడు. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి. నరేష్ గారి సపోర్ట్. ఇంక అంతే ఇంక. మా ఫ్యామిలీ కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు. "నువ్వు చెయ్యి ఏం కాదు" అని చెప్పి. లిటరల్ చెక్ పిలిస్తే కూడా నాకొద్దు మా డ్యాడీ అన్నారు, "వద్దు చెక్ వద్దు నీకు లైఫ్ ఇస్తున్నారు కదా! నీకు ఎందుకు డబ్బులు" అంటే నేను చెప్పా, "సార్ నాకు డబ్బులొద్దు సార్" అన్నాను. తీసుకో నువ్వు హీరోయిన్‌గా ఫస్ట్ చేస్తున్నావు. నువ్వు తీసుకోవాలి కంపల్సరీ" అని చెప్పేసి. అప్పుడు సూపర్. నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డ్యాడీకి డ్యాడీ మనం వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం ఫస్ట్ దేవుడికెళ్ళి. అసలు నిజంగా నా బర్త్‌డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికెళ్తానా మోతిచూర్ లడ్డు ఉంటుంది. అది కంపల్సరీ ఆయనకిష్టం అనమాట. ఒక 1 కేజీ అట్లా తీసుకెళ్తే ఆయన ఒకటి తీసుకెళ్ళి మొత్తం నువ్వే తినేసేయి. మొత్తం ఎవరికీ ఇయ్యకు నువ్వే తినేసేయి అని చెప్పేవారనమాట. సో స్వీట్ అనమాట. మేడం గాని, నరేష్ గారు గాని అసలు చాలా రాజేష్ గారు గూడా. అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్‌లాగా ట్రీట్ చేస్తారనమాట ఎళ్తే. అది చాలా నాకింక అనిపిస్తుంటది ఇంకా. సూపర్ అసలు నిజంగా. సో, అంటే మనం ఒకసారి మెమోరీస్‌ని రీకలెక్ట్ చేసుకుందాము. సో, 'కితకితల' సీన్‌లో ఆ స్విమ్మింగ్ పూల్‌లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు టక్కుమని లేసి చెట్టు మీద పడతారు. అవునండి. కొబ్బరి చెట్టు మీద. అసలు ఆ సీన్‌ని అక్కడ చేసేటప్పుడు గాని, ఆఫ్టర్ థియేటర్స్‌లో చూసినప్పుడు గాని మీ ఎలా అనిపిచ్చింది? ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీ ఫ్రెండ్స్ గాని? అసలు ఫస్ట్ డే ప్రీమియర్ ఏసారండి. నేను తప్ప అందరెళ్లారనమాట. హ్మ్. నాకు టెన్షను. హ్మ్. ఎందుకంటే సార్‌ది ఆయన కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకిష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సారు. సో, ఓకే. నాకు సెంటిమెంట్ టెన్షన్. ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి, సార్‌కి లాసే గదా! ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను. దేవుడా కంపల్సరీ ఆయన పెట్టిన దానికి కొంచెం ఎక్కువొస్తే చాలు దేవుడా అని. ఆయన 60 లాక్స్ పెడితే 9 క్రోర్సో, 8 క్రోర్సో డబ్బులొచ్చాయండి. అబ్బా! అది జెమినీకి శాటిలైట్ అప్పట్లో 8-9 క్రోర్స్ అంటే అసలు. సో, నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారనమాట. లక్కీ చాంప్ అంటారనమాట. సో, అది చాలా హ్యాపీ అనమాట ఇంక అసలు. ఆహ్, నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళొచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు. నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోగానే గిరిబాబు గారు "అబ్బా! హిట్ కొట్టావులే" అని చెప్పారు. నరేష్ గారు లేచి "నాకన్నా నీకే మంచి పేరొస్తదమ్మా" అని చెప్పారు. అప్పుడు ఇంక కళ్ళకి ఇట్లా నీళ్ళొచ్చేసాయి నాకు. నిజమంటారా? నిజమా అంటారా? అని. అప్పటినుంచి అసలు ఎంతమంది నన్ను నెగెటివ్‌గా మాట్లాడారో, అప్పటినుంచి అందరూ ఫోన్‌లు చేయడం. చాలా బా చేసావు, చాలా బా చేసావు, చాలా బా చేసావు." థియేటర్స్‌కెళ్తే గూడా ఆహ్, కొంతమంది పిలిచి మా హస్బెండ్ కూడా నరేష్‌లాగా ఉంటారు. నేను మీలాగా ఉంటాను గదా! మీతో ఒక ఫోటో దిగాలండి. ప్లీజ్ అండి ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి. నిజంగా చాలా హ్యాపీ అని చెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో గూడా అమ్మాయిలు ఎవరు నయనతారగా, త్రిషలాగా ఉండరమ్మా. నీలాగానే ఉంటారు మా పిల్లలు గూడా. సన్నగ్గా, సన్నగ్గా, సన్నగ్గా అంటుంటాం. బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏ నంది వద్దు, ఐఫా వద్దు, ఏమొద్దు. వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి. అది మాత్రం చాలా అనిపిస్తుంటుంది ఇంక సూపర్. అసలు. సూపర్. నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి గూడా ఉంటుంది గదా! ఒక అవార్డ్. అవునండి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ నాకు మీకు లేకపోతే తెలుసా?
నంది అవార్డు ఒక్కటి రాలేదండి. అన్ని అవార్డ్స్ క్రాప్ చేసి. క్రాప్ చేసేసారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ కితకితలకి. వేరే వాళ్ళకి ఇచ్చారండి. అయ్యో! లిటరల్లీ నేను అనుకున్న నాకే వస్తదని ఇట్లా కాన్ఫిడెంట్‌గా ఉండే నేను. బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తున్నా అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్. డాన్సర్స్‌ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమెడియన్ అని ఎలా బెస్ట్ యాక్ట్రెస్ ఇవ్వండి. బెస్ట్ కమెడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేనింకా. మిగతా వాటిలో యూఎస్‌లో అక్కడిక్కడ ఇచ్చారు. బట్ మనకిక్కడ ఏందంటే ఒక నంది అవార్డ్ అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటది. అసలు వద్దులే ప్రజల గుండెల్లో ఉన్నాం. మనం ఇంకెందుకు ఇదంతా చల్తాయ్ చలో అని అని వదిలేసాను అనేసి. ఇంకా అంతే ఇంకా. సూపర్. సో, నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్‌లో ఫేస్ చేసేదదే. అవునండి. వాళ్ళ హస్బెండ్ స్లిమ్‌గుంటారు. హ్మ్. పాపం తినేమో లావుంటది. హ్మ్. లేకపోతే రిలేషన్‌షిప్‌లో అయినా సరే వాడు హ్మ్. స్లిమ్ ఉంటాడు. ఈ అమ్మాయి లావుంటది. ఇక బయటికెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు. నేనెలా ఏంటో లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎళ్ళిపోతూ ఉంటారు. పోతుంటాయి అవును. యాహ్! జిమ్‌లో జాయిన్ అయితారా? మాక్సిమం 2 మంత్స్ చేస్తారు. ఏ పో చేసుకున్నా చేసుకోకపోయినా ఈడే పడుంటాడులే ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు ఇంక. నేను చాలా మంది చూసా. ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పెళ్ళవ్వాలంటే నిజంగా మా ఇంట్లో సీరియస్‌గా ఉన్నారు. నేను ఒక 2, 3 మంత్స్‌లో స్లిమ్ అయిపోతాను. దాంట్లో దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారు ఇంక మళ్ళీ వాళ్ళు. ఏ ఇంట్లోనే వదిలేసేయి చేసుకుంటే చేసుకుంటే లేకపోతే వదిలేస్తాడులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టమండి అది. తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ట్రూ. ఈజీయే అసలు. దాని వెనకాల ఎంత కష్టమో మాకు తెలుసు. ఆడియన్స్‌కి తెలుసు. ఏమంటారు? సీరియస్‌లీ. అంటే ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది అంటే ఫిల్మ్‌లో గూడా ఆహ్, ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిల్మ్ కాన్సెప్ట్. అవునండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్? నాకు హనీమూన్ సీన్. ఆ! ఛీ! 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 అట్లా ఓకే. చెప్పొద్దండి. గబుక్కున అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్ అని ఓహ్! మీరు. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారొస్తాడు. ఏంట్రా ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా. ఆయనకెలా చెప్పాలా బక్కోడా అని చెప్పేసి. నాకెందుకో అది చూస్తుంటే భలే అనిపిస్తుంటది ఆ సీన్ నాకు. చాలా ఇష్టం. ఓకే. ఎడమ కాలుతో తంతే కుడి కాలుతో తంతేదో డైలాగ్ ఉంటదనమాట. అవును. అవును. అసలు పోటీగా చేసామనమాట ఇక. ఆయనన్నారు, "ఎంత చేస్తున్నావు అసలు నువ్వు? ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ లాగా చేసేస్తున్నావు." "ఏమోనండి చేసేవరకు చేస్తున్నా. మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలీదు ఇంకా" అని చెప్పా. బట్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారసలు. పాపం కాలు తొక్కడిని అంటే కాలిలా నిజంగానే జస్ట్ ఇట్లా టచ్ చేశాను. అది అలా గ్రాఫిక్‌లో చూపిచ్చారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశారు. నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీవి గారు ఇంకా. నిజంగా అసలు. ప్రతి ఒక్క సీన్ ప్రతి కూడా. ఒక్క సీన్ ఇంకా చాలా సీన్‌లు తీసేసారండి. ఓకే. బికాజ్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే ఇంకా. హ్మ్. నేను హ్మ్. అదే హ్మ్. చూసిన కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. హ్మ్. కరెక్ట్‌గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డెసిషన్ హ్మ్. తీసుకుంటారు హ్మ్. కదా! అని ఎక్కడ 'కితకితలు' రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బావుంటది గదా! చెయ్యాలండి. అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అదే కావట్లేదు. నరేష్ సార్ ప్లీజ్ 'కితకితలు' రిలీజ్ నేను చేయండి కూడా సార్. అందరూ మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్‌లో కూడా అడిగారు. రి రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్సే చెప్తున్నారు. కితకితలు గదా! అంట. ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును. ఆ! అవును. సరే ఇంకా సూపర్. లేదు. మనం కూడా కోరుకుందాం. గట్టిగా కోరుకోవాలి ఇంకా అంతే గట్టిగా కోరుకోవాలి. కోరుకునేది. సూపర్.